Hi, this is Kancharpalam Kishore. Please subscribe to Tree Media. హలో కిషోర్ గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు బాగున్నారా? బాగున్నాను. చాలా మూవీస్లో చూస్తున్నాము మిమ్మల్ని. ఓకే. ఫస్ట్ కేర్ ఆఫ్ కంచరపాలెం, అవునండి. ఫస్ట్ మూవీతోనే సక్సెస్ తీసుకున్నారు. యా, అసలు మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎలా? చిన్నప్పుడంతా ప్రాపర్ వైజాగ్ అని చెప్పారు. అవునండి. ఎలా అసలు ఎలా ఇండస్ట్రీ వరకు వచ్చారు? సో అది నేను చిన్నప్పటి నుంచి నాకు ఈ ఆర్ట్ కల్చరల్ ఈవెంట్స్లో అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు. నేను ఫస్ట్ నా కల్చరల్ ఈవెంట్స్ స్టార్టింగ్ విత్ డాన్స్. ఓకే. నేను ఒక మంచి డాన్సర్ అని హ్యాపీగా చెప్పుకోగలను. మంచి డాన్సర్ నేను. తర్వాత డాన్స్ నుంచి ఫోక్ సింగింగ్, ప్రజానాట్య మండలిలో సింగింగ్ చేసేవాడిని అనమాట, ఆ ఫోక్ సింగర్గా. అది నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అది తర్వాత మళ్ళీ థియేటర్ చేసేవాను అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను థియేటర్ ఆర్టిస్ట్ని. థియేటర్లో ఒక నేషనల్ కాంపిటీషన్స్ వరకు మేము మా రంగస్థలం చాలా పెద్దది, మా కంచరపాలెం రామూర్తి పంతులపేట రంగస్థలం. సో దాన్ని థియేటర్ ఆర్ట్స్ చేసేటోళ్ళం. అలా ఇంకా యాంకరింగ్స్ కానీ సింగింగ్. తర్వాత నేను ప్రొఫెషనల్ మెజిషియన్గా మారాల్సి వచ్చింది. సో మ్యాజిక్ షో అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. నా ఫ్రెండ్ మ్యాజిక్ చేస్తుంటే చూసి నేను అట్రాక్ట్ అయ్యి మ్యాజిక్ నేర్చుకుని ఒక ప్రొఫెషనల్ మ్యాజిషియన్గా చాలా షోస్ చేశాను. వైల్ ఆ టైంలో మహాగారు వైజాగ్ రావడం, థియేటర్ ఆర్ట్స్ చేసిన పర్సన్స్ కోసం సర్చ్ చేస్తున్న టైంలో ఆయన నన్ను ఫస్ట్ కలిశారు. అట్లా సినిమా జరిగిపోయింది కేర్ ఆఫ్ కంచరపాలెం. అసలు ఓకే, ఈ కల్చరల్ ఈవెంట్స్ లేకపోతే ఇవి అంటే ఓకే, ఇది సంబంధమే లేదు కదా ఈ మ్యాజిక్ అనేది దానికి. ఎలా నేర్చుకున్నారు? అవునండి, అంటే నా ఫ్రెండ్ ఒకటి మెజిషియన్. ఓకే. వాడు మ్యాజిక్ షో చేస్తుంటే ఎక్కువ అప్లోజ్ వచ్చిందనమాట. నాకు అప్లోజ్ అంటే బాగా ఇష్టం. సో నేను అట్రాక్ట్ అయ్యాను దానికి. అట్రాక్ట్ అయ్యి అంటే అసలు వాట్ ఈస్ ద మ్యాజిక్ అంటే ఏంటి తెలుసుకొని తర్వాత నా రీసెర్చ్ కానీ నా ఇంట్రెస్ట్ అలా ఇంకా ప్రొఫెషనల్ మ్యూజిషియన్గా మారాను. స్టేజ్ షోస్ చాలా చాలా కొన్ని వందల షోలు చేశాను నేను, స్టేజ్ షోస్. మదర్ ఫాదర్ అండి ఏం చేస్తుండేవాళ్ళు? ఫాదర్ ఆయన కళాభిమాని, కళాకారులు, ఆయన థియేటర్ చేసేవాళ్ళు. మదర్ హౌస్ వైఫ్. సో మా ఫాదర్ నాకు మంచి ఇన్స్పిరేషన్, మంచి సపోర్టివ్ పర్సన్. అక్కడి నుంచి వచ్చేసింది. మదర్ కూడా మంచి సపోర్ట్, నాకు మంచి ఫ్రీడమ్ లేండి ఇంట్లో. నేను ఏం అంటే తప్పు చేయని నమ్మకం, ఏం చేసినా కూడా ఫ్రీడమ్ ఇచ్చేటోళ్ళు. సిబ్లింగ్స్ ఉన్నారండి ఎవరైనా? ఒక ఎల్డర్ సిస్టర్. సో తను ఓకే, నాకు అక్కకి ఒక 8 years గ్యాప్. నేను అక్క వాళ్ళది అనకాపల్లి దగ్గర చూచుకోండి అని వాళ్ళు. మీరండి ఏం చదువుకున్నారు? నేను బీకామ్ అండి, బీకామ్ కంప్యూటర్స్. ఇవన్నీ చేస్తూనే అంతేనండి, కంటిన్యూ చేశారా? నేను చైల్డ్ ఏజ్ లోనే చెప్పాను కదా థియేటర్స్ అవన్నీ చేసి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను జాబ్ ఒకటి చేయాల్సి వచ్చిందనమాట. జాబ్ చేస్తూ సైమల్టేనియస్గా నేను ఈ షోస్ ఎప్పుడు నా కళను ఎప్పుడు వదులుకోలే. సో అమ్మవారి ఆశీర్వాదం ఈరోజు కేర్ ఆఫ్ కంచరపాలెం ద్వారా మీకు ఎన్నిట్లో వేళ్ళు కాళ్ళు పెట్టారో చివరాఖరికి. అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి సినిమా ఇండస్ట్రీకి రావాలి అని, ఎప్పుడు అనుకోలే. ఓన్లీ కళ అంటే నాకు బాగా ఇష్టం, స్టేజ్ పర్ఫార్మెన్స్లు అంటే ఇష్టం. సో దాంతో వెళ్తుంది అనుకున్నాను, కానీ సినిమాల్లోకి వస్తానని ఎప్పుడైతే థింక్ చేయలేదు. నేను వెళ్ళాలని ఆశ ఉండేది కానీ బట్ ట్రై చేసేంత జాబ్ రిక్వైర్మెంట్స్, సో రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని అనిపించలే. సో అన్ఎక్స్పెక్టెడ్గా నాకు వెంకటేష్ మహాగారి దయ వల్ల ఛాన్స్ దొరికింది. దాంట్లో కేర్ ఆఫ్ కంచరపాలెం మంచి హిట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ఏంటి అసలు ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంతే, క్రెడిట్ అంతా మొత్తం మా మహాగారి అండి. మొత్తం A to Z ఆయనే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ కానీ, మాకు వచ్చిన పేరు కానీ ఎవ్రీథింగ్ మహాగారిదే. అది మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకోవడం బాగా ప్లస్ అయింది. సో క్రెడిట్ అంతా మహాగారిదే. నేను ఈ రోజు నేను ఇండస్ట్రీకి ఉన్నానంటే దానికి మా గురువు గారే వెంకటేష్ మహా. యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సస్టైన్ అవటం, సర్వైవల్ అవటం కష్టం అవుతుంది ఓకే ప్రజెంట్ ఈ టైంలో. బట్ ఓకే, మీరు ఫస్ట్ మూవీ కేర్ ఆఫ్ కంచరపాలెం హిట్ అయినప్పటికీ కూడా మంచి మంచి మూవీస్ వర్క్ చేసి ఉన్నారు. తర్వాత పుష్ప కానివ్వండి, ఆచార్య కానివ్వండి, మంచి ప్రొడక్షన్స్, అంటే మంచి చాలా పెద్ద సినిమాలు చేశానండి. బట్ మీరు చెప్పినట్టు పుష్పలో ఒక చిన్న క్యారెక్టర్, అవును, ఆచార్య వచ్చేసరికి మంచి క్యారెక్టర్ చేశాను, కానీ అది బ్యాడ్ లక్ వల్ల నా పోర్షన్ మొత్తం అంతా డిలేట్ అయింది సినిమాలో. అసలు నేను యాక్చువల్లీ సినిమాలో ఉన్నాను,
అంటే మంచి పాత్ర చేశాను కానీ బట్ సినిమాలో లేను. తర్వాత చాలా సినిమాలు చేశాను, పెద్ద సినిమాలు, ఇప్పుడు అన్ని పర్వాలే వెళ్తుంది అలా. కన్నడలో కూడా ఎంట్రీ ఇచ్చారా? అంటే ఒక ఫిల్మ్ అయిందండి రీసెంట్గా, ఓకే. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది అనమాట. అది ఇంకా టైటిల్స్ కానీ అనౌన్స్మెంట్ కానీ ఇంకేం లేదు, బట్ ప్రొడక్షన్ అయితే కంప్లీట్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో పోస్ట్ నడుస్తుంది ప్రజెంట్. కానీ థియేటర్ ఆర్టిస్ట్ అన్న తర్వాత కొన్ని కొన్ని మూవీస్లోకి వచ్చేసరికి ఎక్కువ వాయిస్ రాకూడదు, కొన్ని కొన్ని మైనస్లు ఉంటాయి. అవును. అవన్నీ ఎలా ఎక్కడ మీరు ఇదేంటంటే మనకి ఇంట్రెస్ట్ అండి. సో నేర్చుకోవాలని ఒక తపన ఉంటే ఏదైనా మనం నేర్చుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఒక సినిమా చేసాం కేర్ ఆఫ్ కంచరపాలెం, అదొక ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చింది. అంటే మా చుట్టూ మా ప్రజలతో, అంటే నాకు తెలిసిన వ్యక్తులందరితో కలిసి చేసిన ఒక మంచి ఆడుతూ పాడుతూ చేసిన సినిమా అది. వెంకటేష్ మహాగారు కూడా మాతో మేమంతా కొత్త కాబట్టి మాకంతా ఇలా చేయండి అలా చేయండి గైడ్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే ప్రొఫెషనల్గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యామో అప్పుడు తెలుసుకోవాలి. అంటే ఏదైనా సంథింగ్ ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి, అది రెక్టిఫై అవుతుంటుంది. పెద్ద పెద్ద యాక్టర్లు పక్కన ఉంటారు, వాళ్ళు చూసి మనం నేర్చుకోవడం, అవన్నీ తెలియకుండా మన మైండ్ గ్రాస్పింగ్ చేస్తుంది అవన్నీ కూడా. సో వర్కౌట్ అయిపోతుంది. ఏంటి ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ రెస్పాన్స్ ఏంటి మిమ్మల్ని మూవీస్లో చూసి? సో అందరూ నాకు సపోర్ట్ అండి. నాకు ఇండస్ట్రీకి బిఫోరే నేను ఒక మంచి కళాకారులు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నా ఫ్యామిలీ సర్కిల్ కానీ నన్ను ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్గా ట్రీట్ చేసేవాళ్ళు. బాబా ఎక్కడికైనా అకేషన్కి వెళ్తాం, ఒక మంచి మ్యాజిక్ చేయి, ఒక మంచి సాంగ్ పాడు, ఇట్లా ఎంటర్టైన్ చేస్తూ మంచి ఎంటర్టైన్ అండి. నేను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. ఓకే. నేను ఫస్ట్ నుంచి అదే నా వే ఆఫ్ స్టైల్ అనమాట. తెలుసుకోవచ్చు అసలు ఫస్ట్ రెమ్యునరేషన్ ఏంటి కిషోర్ గారిది? 0 అండి. కంచరపాలెం. నేను అసలు రెమ్యునరేషన్స్ ఏం లేకుండా ఫస్ట్ సినిమా చేసాం. తర్వాత వాళ్ళు సినిమా అయిన తర్వాత నాకు సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వాళ్ళు సమ్ అమౌంట్ ఆఫర్ చేశారనమాట. అంతే. ఓకే. ఓకే. డబ్బుల కోసం చేయలేదు సినిమా, అది ప్యాషన్ కోసం చేసాం. అది మీరు ఒక్కరైనా అందరునా? అది నాకు తెలియదండి, అంతవరకు నాకు తెలియదు. బట్ నా వరకు అంటే ప్రొడక్షన్ టైంలో అసలు డబ్బులు ఏం లేకుండా అసలు డిస్కషన్స్ ఏం లేదు. ఇన్ని మూవీస్ చేశారు కదా, మీకు నిజంగా జస్టిఫికేషన్ ఇది చాలా బాగుంది మనం చేసిన క్యారెక్టర్ అని ఏదనిపించింది? భామకలాపంలో పాస్టర్ క్యారెక్టర్ చేసిన డానియల్ బాబు అని. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ త్రూ దట్ ఫిల్మ్. నాకు అంటే అప్పుడు దాకా చేసిన క్యారెక్టర్ల కంటే అది ఫుల్ చేంజ్ ఓవర్ ఉండే క్యారెక్టర్. అది మేనరిజం కానీ బాగా వర్కౌట్ అయింది దానికి. సో నేను చాలా హ్యాపీ ఆ క్యారెక్టర్కి. తర్వాత ఇంకా చేసిన వేషాలన్నీ కూడా టైగర్ నాగేశ్వరరావు. ఓకే. సో రవి సార్తో ఎక్స్పీరియన్స్, ఆ క్యారెక్టర్ డైరెక్టర్ నాకు ఇచ్చిన అవకాశం, బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది కూడా. ఎవరికైనా ఒక సారీ చెప్పాలి, మన వల్ల ఎవరైనా తెలియకుండా హర్ట్ అయినా అంటే ఎవరికి చెప్తారు? మా వైఫ్కి అండి. ఎందుకని అంటే స్టిల్ అంటే వాళ్ళు ఇంకా వైజాగ్లో ఉంటారు అనమాట. మా ఫ్యామిలీ అంతా వైజాగే, బట్ వాళ్ళు ఇక్కడ ఉండలేరు సస్టైన్ కదా. మళ్ళీ పేరెంట్స్ బాబు స్టడీస్ అవన్నీ డిస్టర్బ్ అవుతాయని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉంటుంటాను. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక బాబు. ఓకే. నా కొడుకు వాడికి 7 years, వాడు కూడా మంచి ఆర్టిస్టే. ఓకే. సో వాళ్ళు అంటే ఈ షూటింగ్స్లో ఉండేటప్పుడు నేను హైదరాబాద్లో ఉండడం, వాళ్ళు వైజాగ్, వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ చేద్దామన్నా సరే కొన్ని అవ్వలేని పరిస్థితులు. సో నా ఫ్యామిలీకి సారీ చెప్పాలి ఫస్ట్. మీరు ఇక్కడ 7 years నుంచి ఇక్కడే ఉంటున్నారు? అప్పటి నుంచి చేస్తారులే, బట్ ఉండటం మీరు ఇక్కడే ఉంటారు మాక్సిమం. ఓకే. మిస్ అవ్వట్లేదా? ఏమనడా? మిస్ అవ్వట్లేదు అంటే నేను ఫీల్ చేసేస్తానండి. నాకు షూట్స్ లేకపోతే నేను ఫుల్ ఫ్యామిలీకే ఓకే. 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 ఇంకా వెళ్ళిపోవడమే. మళ్ళీ ఏదైనా కాల్ వచ్చి ఓకే అవైలబిలిటీ, మళ్ళీ రావాలి, ఒకసారి ఆఫీస్లోనే షూట్ చేయాలి, ఒక 1-2 months మళ్ళీ ఇక్కడ ఉంటా కంటిన్యూగా. ఓకే. అప్పుడు హైదరాబాద్ వస్తే మా వదిన వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నమాట హైదరాబాద్లో. మా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ సమ్మర్ హాలిడేస్కి వస్తుంటారు, ఇంకా కంటిన్యూట్గా ఇక్కడే. సో అట్లా బ్యాలెన్స్ అవుతుంది రెండు వైపు. ఫైనాన్షియల్ కండిషన్ ఏంటండి ఫస్ట్ నుంచి కూడా? మిడిల్ క్లాసా లేకపోతే ఎలా? అంటే నా ఫ్యామిలీ అంతా డిపెండ్స్ నా మీద. నేను ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బాగానే చదివేటం నేను. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే జాబ్లోకి నేను ఎంటర్ అయ్యానంటే దానికి రీజన్, ఏం జాబ్ చేసేవారు అసలు? నేను మార్కెటింగ్లో చేసానండి. మార్కెటింగ్లో యాజ్ మేనేజర్గా వర్క్ చేశాను. ఓకే. ఐ హ్యావ్ 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ మార్కెటింగ్ ఫీల్డ్. సూపర్. ఓకే. సో అది రెస్పాన్సిబిలిటీ కోసం జాబ్ చేసింది. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని చెప్తే నేను జాబ్ అంత పర్టికులర్గా చేసేవాను కదేమో కానీ, బట్ ఓకే అండి, నాకు ఎటువంటి సమస్య లేకుండా మా పేరెంట్స్ పెంచారు. మరి డీగ్రోత్ చేయాల్సిన ఇదైతే ఏం కాదు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది దాన్ని? అదేమన్నా బెటర్మెంట్ అయిందా లేకపోతే సేమ్ అలానే? ఆఫ్ కోర్స్ బాగానే ఉంది. ఓకే. అంటే నాకు ఫస్ట్ నుంచి కొంచెం కాంప్రమైజింగ్ అలవాటు అండి. ఉన్న దాంట్లో ఉండడం, ఎక్కువ మెయింటైన్ కాకుండా, అంటే నాకు మెయింటెనెన్స్, హై రిచ్ మెయింటెనెన్స్ అదే సింపుల్సిటీ నాకు ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. సో ఐ కెన్ మూవ్ అంతే.
ఇండస్ట్రీలో కిషోర్ గారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే ఫస్ట్ వచ్చే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీ పర్సన్స్ లైక్ obviously ఫ్రెండ్స్ కానివ్వండి Yeah. వెల్ విషర్స్ కానివ్వండి వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మంది ఉన్నారండి. అంటే అదే నాకు ఇన్ కేసు నాకు హెల్త్ పరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న డౌట్స్ వస్తే మన కమిడియన్ భద్రమన్న ఉన్నారు, భద్రం గారు రాజా భద్రమన్న అన్నకు ఫోన్ చేస్తాను, అన్న ఇలా టెన్షన్గా ఉందని. అరే నువ్వేం టెన్షన్ పడక, అది కొంచెం నువ్వు ఎక్కువ ఫీల్. యాక్చువల్లీ హెల్త్ టిప్స్ ఇస్తూ ఉంటారు ఆయన. నాకు మంచి అడ్వైజ్ అదన్న. ఓకే అలాగే సుధాకర్ కోమాక్ల అన్న ఓకే నాకు మంచి సపోర్టివ్ పర్సన్ అన్న. మా టైగర్ నాగేశ్వర డైరెక్టర్ వంశీ గారు ఏదైనా చిన్న నాకు డౌట్స్ వస్తే ఆయనకి ఫోన్ ఎనీ టైం నాకు ఫోన్ ఆన్సర్ చేసి నాకు సపోర్ట్ చేస్తారు ఆయన. అట్లా చాలా మంది అండి, చాలా మంది. అంటే నేను అందరితో మంచిగా ఉంటాను, సో వాళ్ళు కూడా నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు. నేను నమ్ముకున్న అమ్మవారి వల్ల ఐఎమ్ సో హ్యాపీ. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బాలరాజు అని, నాన్ ఇండస్ట్రీ పర్సన్ ఇండస్ట్రీనే ఇండస్ట్రీ కనబడట్లేదు డైరెక్టర్. ఓహో సో నేను స్టేయింగ్ అంతా మాక్సిమం ఆడి దగ్గర ఉంటాను. ఓకే సో మంచి క్లోజ్, నాకు మంచి సపోర్టివ్ పర్సన్ వాడు కూడా. సో అలాగే చాలా మంది బాగానే సపోర్ట్ చేస్తూ ఉంటారు. కిషోర్ గారికి పలానా డైరెక్టరు లేదా పలానా ప్రొడక్షన్లో మూవీ స్టార్ట్ అవుతుందంటే కంపల్సరీ రోల్ ఉంటుంది, అలా ఎవరైనా ఉన్నారా డైరెక్టర్ కానీ అది మనం ప్రొడక్షన్ ఎప్పుడు కానీ అనుకోకూడదు మేడం. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ మీకు డిమాండ్ చేస్తేనే మీకు క్యారెక్టర్ వస్తుంది. లేదు కిషోర్ తెలుసు కదా పెట్టేయాలనుకుంటే అది మీకు సెట్ అవ్వదు. అసలు నాకు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎప్పుడు ఉండవు. నాకు పర్ఫెక్ట్గా క్యారెక్టర్ సెట్ అయితేనే వాళ్ళు రాస్తారు. లేదు నా ట్రయల్స్లో ఏదైనా అంటే ఖాళీగా ఉండే కొద్దిగా సినిమాలు చేయాలి, కొంచెం కమర్షియల్గా ఏదో మనకి సపోర్ట్ చేయాలనుకుంటే ఏదైనా చేసేయచ్చు. బట్ నేను కొంచెం సెలెక్టివ్గా ఉంటాను అనమాట. ఓకే సో అది మనకి అట్లానే ఏమి ఉండదు. మీ వరకు వచ్చిన తర్వాత మీరు రిజెక్ట్ చేసిన మూవీస్ కూడా ఉన్నాయండి? ఆబ్వియస్లీ అండి, నాకు అవ్వకపోయినప్పుడు అంటే డేట్స్ లేనప్పుడు రిజెక్ట్ చేసినవి కానీ, క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసినవి ఉంటుంటాయి. అవన్నీ కౌంట్ పెట్టుకున్నారా? అదేం లేదు, అసలు ఎన్ని మూవీస్ చేసాం ఇప్పటి వరకు తెలియదు నాకు. అసలు ఎన్ని చేశారో కూడా తెలియదు. ఒక 25 to 30 ఉంటాయండి అంతే. ఇది 6-7 years లో, అది కూడా సెలెక్టివ్ గా చేసుకుంటూ వస్తున్నారు. అంతేనండి, సెలెక్టివ్ గా చేసిన ఉన్నాయి, లేదా కొన్ని ఆబ్వియస్లీ కమర్షియల్ గా అదే మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసిన ఉంటాయి. ఓకే సాటిస్ఫాక్షన్ ఇచ్చే క్యారెక్టర్లు చాలా తక్కువ ఉంటాయి. సాటిస్ఫాక్షన్ లేకుండా చేయాలి, తప్పకుండా చేయాలనే క్యారెక్టర్లు చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అట్లా రెండు. అసలు మీకు ఏ జోనర్ ఇష్టం, అంటే ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ప్లే చేయాలని ఉంటుంది? నాకు ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం మేడం. నేను ఒక్కొక్క సినిమాకి మీరు నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే ఒక సినిమాలోంచి వేరే సినిమాకి వెళ్ళేసరికి కొంచెం ఒక మ్యానరిజం కానీ, లేదంటే నా లుక్ వైజ్ కానీ ఏదో ఒక డిఫరెన్స్ అనేది కొంచెం నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే నాకు బాగా ఇష్టం. సో నేను చేసిన అదే సంథింగ్ చిన్న వేరియేషన్ ఉండాలి. నాకు కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. నాకు పోలీస్ ఆఫీసర్గా అసలు చంపేశారు, కనబడట్లేదు. అంటే కరెక్ట్ గా సెట్ అయ్యారు కూడా, అసలు ఎప్పుడు చూడని వేరియేషన్ కదా అది. దాని తర్వాత బామ్మ గలపం, అది నెక్స్ట్ లెవెల్ వేరియేషన్. అది అట్లా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వేరియేషన్. ఆచార్య విషయానికి వస్తే ఎన్ని డేస్ వర్క్ చేశారండి? ఆల్మోస్ట్ అది ఒక 15-16 days వర్క్ చేశాను. కాంబినేషన్ సీన్స్ అన్ని చిరంజీవి గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, మంచి కాంబినేషన్ సీన్స్ చిరంజీవి గారితో. మంచి అంటే ఒక ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి అన్నమాట చిరంజీవి గారితో కాంబినేషన్. ఓకే, ఆయనతో ఎక్స్పీరియన్స్, మంచి మెమరీస్ కానీ. అయ్యో అది చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ పర్సన్ చిరంజీవి గారు బాస్. ఓకే, అన్నయ్య, ఆయన్ని కలవడమే ఒక అదృష్టం. అంటే ఆయనతో కలిసి పనిచేయడం అనేది నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించలేదు. అది బట్ దురదృష్టవశాత్తు అది లేదు. మాట్లాడటం జరిగింది. అయ్యో చాలాసేపు నా ఉద్యమం చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఆయనకి. కేర్ ఆఫ్ కంచరపాలెం కోసం ఆయన నాతో మాట్లాడారు. ఓకే, చాలా బాగా చేసామని చెప్పి నాకు అప్లోజ్ ఇచ్చారు. చాలా అంటే చిన్నప్పటి నుంచి ఆయన మీద ఉండే పిచ్చిని నేను అసలు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం. చిన్నప్పుడు మనం తింగర పనులు చేస్తుంటాం. చిరంజీవి సార్ ఒక బార్బర్ షాప్లో బ్లేడ్స్ తీసుకుని మీ పోస్టర్ కట్ చేసి మా ప్లాంక్స్ మీద అంటించుకున్నాం. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఆయనకి చెప్పాను నేను. ఆ టైం కుదిరింది నాకు. ఓకే, సో అది అసలు మర్చిపోలేని అనుభూతులు చిరంజీవి గారితో. కానీ స్క్రీన్ షేరింగ్ ఉండుంటే బాగుండేది అనుకునేటాను కానీ బట్ కుదరలే. అన్ఫార్చునేట్లీ డిలీట్ అయ్యాయి. ఓకే, అది తప్పవుదండి ఎవరికైనా సరే. అది ఇప్పుడు అంటే స్టార్టింగ్లో బాగా బాధపడ్డాను, ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయింది. ఓకే, కామన్ కదా మనకి. సినిమాలో వచ్చిందే మనం, లేదంటే మనం సినిమాలో లేనట్టే అని ఫిక్స్. ఇంకా ఇలా ఈ ఒక్క మూవీకేనా అండి జరిగింది? భీమ్లా నాయక్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేశాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్యారెక్టరైజ్ పర్సన్ కదా నేను. ఆచార్య, భీమ్లా నాయక్ రెండు ఒకసారి చేసినవే. అది కూడా అందులో కూడా నేను లేను. అంటే నా ప్లేస్లో ఇంకో పర్సన్ రీప్లేస్ అయ్యారు అనమాట. మీరు చేసిన తర్వాత రీప్లేస్ అయ్యారు? నేను 1 day షూట్ చేశాను, తర్వాత మళ్ళీ సంథింగ్ గ్యాప్ రావడం, మళ్ళీ మారడం జరిగింది.
ఎందుకని? తెలియదండి నాకు అది, ఆ రీజన్స్ నాకు తెలియదు. బట్ ఎందుకు అంటే కొంచెం షూట్ గ్యాప్ వచ్చింది స్కెడ్యూల్, ఆ గ్యాప్లో మళ్ళీ చేంజెస్ చేసి అట్లా నేను అందులో మిస్ అయ్యాను. ఓకే, రెండు యా, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మంచి అవి క్రేజీ అనమాట. ఓకే. 2 సినిమాలు చేసాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. ఆఫ్ కోర్స్ బ్యాడ్. ఓన్లీ యాక్టర్ గానే ఇంట్రెస్ట్ అండి, ఇంకా వేరే ఏ రంగాల్లో ఈ 24 క్రాఫ్ట్స్లో ఇంకా ఏవైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? ప్రస్తుతానికి నేను యాక్టర్ని అవుదాం అనుకుంటున్నానండి. ఓకే, మంచి అయ్యారు యాక్టర్ కదా. అవ్వాలి, మంచి యాక్టర్ అవ్వాలి, నేను అందరికీ తెలియాలి, ఓకే. అందరి ప్రేమ నా మీద చూపించాలి, అటువంటి యాక్టర్ అవ్వాలి నేను. యా, ప్రస్తుతానికి అది ఒకటే గోల్. ఇంతమంది హీరోస్తో, మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశారు, మంచి బ్యానర్స్లో. మీకు పలానా ఈ హీరోతో చేశాము లేకపోతే ఈ బ్యానర్లో చేశాము అన్న సాటిస్ఫాక్షన్ ఏదైనా ఉందా? రవితేజ గారండి, టైగర్ నాగేశ్వరరావు. రైట్, ఓకే. మంచి ఎనర్జెటిక్ పర్సన్ ఆయన. రవన్నీ మామూలు పర్సన్. ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర నుంచి? ఆయన ఏది అసలు అన్ని లైట్ తీసుకుంటారండి. ఆయన ఎక్కువ దేనికోసం ఆలోచించరు. ఏది ఆయన ఒకటే మాట అంటారు, ఎక్కువ అసలు ఆలోచించద్దు, సింపుల్ లైట్, అసలు ఎక్కువ ఆలోచించద్దు అంటాడు ఆయన. ఆయన అదొకటి, ఏదైనా లైట్ ఉన్నంతసేపు ఎనర్జెటిక్గా ఉంటారు ఆయన. ఏదైనా వస్తే ఫేస్ టు ఫేస్, దానికోసం మర్చిపోవడమే, అంతే. అలా ఉంటుంది ఆయన టైమింగ్, ఎనర్జీ. ఆయన ఇన్స్పిరేషన్ పర్సన్ ఆయన కూడా. చిరంజీవి గారి తర్వాత చేశారు, పుష్ప 2లో కంటిన్యూ అవుతున్నారు. పుష్ప 2 నాకు విచిత్రమైన సంఘటన. నాకు పుష్ప 2కి ఒక క్యారెక్టర్ కోసం పిలిచారు కానీ నా టైంలో నాకు కుదరలా. మీకు కుదరలా నాకు, అంటే అవుట్డోర్ షూటింగ్లో ఉన్నా. ఆ పర్టికులర్ డేట్సే అడిగారు అనమాట. బట్ నాకు ఆ టైంలో చాలా ఫీల్ అయినా అవ్వలేదు అనేసి. అవ్వలేదు ఆ టైంలో, సో వదిలేసుకోవాల్సి వచ్చింది. అంతే. అదే మందంటేనే మన దగ్గరికి వస్తుంది మేడం, అందుకే అదంటే మన దగ్గర రాదు. ఇన్ని మూవీస్ చేశారు, ఎప్పుడైనా అనుకోని సందర్భాలు ఉంటాయి, కొన్ని అనుకోకుండా కొన్ని చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవటం, దెబ్బలు తగలటం, అలా ఏమైనా ఫేస్ చేశారా? చాలా ఫేస్ చేసామండి. టైగర్ నాగేశ్వరరావు బోట్ సీక్వెన్స్లో చాలా దెబ్బలు తగినాయి. ఓకే. ఏంటి ఇంత నరకం చూపించేస్తున్నాడు పీటర్ రైన్స్ మాస్టర్ అనుకునేటోళ్ళు. తర్వాత దహనం అని ఒక వెబ్ సిరీస్ చేసాం, ఆర్జీవి గారిది. దహనం వెబ్ సిరీస్ చేసాం. అందులో ఒక ఫైరింగ్ సీన్స్ ఉంటాయి అన్నమాట. కొండ బ్యాక్ సైడ్లో, మేము ఒక హిల్స్ బ్యాక్ సైడ్లో ఉండి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని కొట్టాలి, షూట్ చేయాలి. బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ మాకు ప్లాన్ చేస్తారనమాట. ఒక బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, ఒక బుల్లెట్ వచ్చి ఈ స్టోన్స్కి తగిలితే ఆ తర్వాత టైమింగ్లో నేను నా ఫేస్ రివీల్ అయ్యి వాళ్ళు బుల్లెట్ షాట్ కొట్టాలి. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు, 2 బుల్లెట్స్ అయిపోయి నా టైంలో నెక్స్ట్ నేను వెళ్ళాలి. నేను ఒక 2 స్టెప్స్ ముందుకెళ్ళి బుల్లెట్ షాట్ కొట్టే టైంలో నా 2 కాళ్ళ మధ్యలో బ్లాస్ట్ పేలింది, పౌడర్ బ్లాస్ట్ పేలింది. ఓకే. అంటే ఒకసారి థింక్ చేయండి, అసలు బ్లాస్ట్ పేలలేదు స్టార్టింగ్లో, ఈ 2 బుల్లెట్స్ పేలినాయి. తర్వాత టైంలో నేను రావాలి, ఎంట్రీ ఇవ్వాలి, ఎంట్రీ ఇచ్చి వాళ్ళకి బుల్లెట్ షూట్ చేసి కొట్టాలి. ఆడికి కొట్టే టైంలో 2 కాళ్ళ మధ్యలో బ్లాస్ట్ పేలింది. అది 10-15 feet ఎగురుతుంది, అది పౌడర్, అమర్ పౌడర్. అది కొడితే ఇంక మొత్తం నా ఫేస్ ఏం లేదు, అంటే అంతా రబ్ అయిపోయినాయి. అదే చేజింగ్లో మళ్ళీ పరిగెడుతున్న హైల్స్ మీద పడి రాక్స్ మీద పడ్డా. కామన్ అవన్నీ కూడా. ఓకే. తప్పు నిజంగా అసలు హెల్త్ బాగోకపోయినా కూడా షూట్ చేసిన మూమెంట్స్ కూడా ఉన్నాయండి. అంటే కనబడట్లేదు సినిమా అంటే నేను ఒక 50 hours కంటిన్యూగా షూట్ చేసాం. 2 movies. యూవీ క్రియేషన్లో ఒక ఫిల్మ్ నవీన్ చంద్ర గారితో చేసాం అనమాట. ఆ ఫిల్మ్ కనబడట్లేదు, సైమల్టేనియస్గా షూట్స్, మార్నింగ్ టు ఈవినింగ్ ఇది, ఈవినింగ్ టు మార్నింగ్ అది, మార్నింగ్ టు ఈవినింగ్ ఇది, మళ్ళీ అట్లా 50 hours వర్క్ చేసాం. మరుసటి రోజు షూట్కి వెళ్ళి ఇంకా ఓపిక లేక డైరెక్టర్ చెప్పేసి నాకు ఇంకా చేయలేనండి అని చెప్పి వెళ్ళి ఫుల్ రెస్ట్ తీసుకోవడం. తర్వాత 1 day మళ్ళీ గ్యాప్ తీసుకొని అట్లా ఓపిక నశించి అట్లా గ్యాప్ తీసుకోవడం తప్ప, అంటే మేజర్గా అయితే ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే. ప్రజెంట్ అసలు ఇప్పుడు ఏ షూట్స్ చేస్తున్నారు? ఇప్పుడు కమిటీ కుర్రాలు నాకు ఫిల్మ్ అవుతుందండి, నిహారిక గారి ప్రొడక్షన్లో. అలాగే అల్లరి నరేష్ గారితో బచ్చల మళ్ళీ ఒకటి అవుతుంది. తర్వాత కన్నడ ఫిల్మ్ ఒకటి చేశాను. ఎలా, ఏ రోల్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రోల్కి ఒక వేరియేషన్ చూస్ చేసి, అన్ని సినిమాలు అట్లా మనకి వర్కౌట్ అవ్వదు మేడం. మనకు వర్కౌట్ అయిన సినిమాలో నేను డెఫినెట్గా ఏదోటి చేంజ్ ఓవర్ నేను చూపిస్తాను అనమాట. బట్ ఇందులో కూడా నా వరకు చేంజ్ ఓవర్స్ బాగానే ఉంటాయి, ఆ లుక్ వైజ్గా కానీ లైక్ బాగానే ఉంటుంది. మొత్తానికి పొలిమేర కిషోర్ కుమార్ నుంచి కంచర్పాలెం కిషోర్ కుమార్గా ఒక నేమ్ అయితే తెచ్చుకున్నారు. కంచర్పాలెం కిషోర్ అంటే. మీకు ఏ నేమ్తో ఉండటం ఇష్టం? ఆబ్వియస్లీ నాకు ఏదైనా పర్లేదు, కంచర్పాలెం కిషోర్ ఇస్ ద ప్రౌడ్ ఫిల్మ్ నేమ్, మా ఊరు పేరు,
మా ఊరు కూడా పేరు అదే కంచరపాలెం. ఓకే. వైజాగ్లో కంచరపాలెం నాకు ఏరియా మాది. ఇంతకుముందు యాక్చువల్లీ మీ థియేటర్ ఆర్టిస్ట్. అవును. అక్కడ ఒక పర్సన్కి ఒక ఆర్టిస్ట్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఎగ్జాక్ట్గా అంతకన్నా ఎక్కువ ఇస్తారు నాకు తెలుసు. కరెక్ట్గా ఉంటాయి టర్మ్స్ అన్నీ. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత వన్స్ మీరు ఏంటి అని ప్రూవ్ చేసుకునే వరకు కూడా ఆర్టిస్ట్కి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వరు. అవును, అది చాలా ఫేస్ చేశానండి నేను కూడా. ఓకే. అంటే అందరూ నా కోసం తెలియదు చాలామందికి. అంటే అంత నేను ఫుల్గా కమర్షియల్గా సక్సెస్ అయిన యాక్టర్ని ఇంకా ప్రజెంట్ అయితే కాదు నేను. సో అటువంటి నేను కూడా ఫేస్ చేశాను. బట్ చెప్పాను కదా మేడం, నాకు కాంప్రమైజింగ్ అలవాటు, నో ప్రాబ్లం. అది కూడా మీరు ఫేస్ చేసిన అదేనండి, అవమానాలుగా తప్పు. ఏంటి అదేంటి ఈ షూటింగ్స్లో అంటే అండర్ ప్రొడక్షన్లో సరిగ్గా వాల్యూస్ లేకపోవడం, అవన్నీ కామన్ లేండి మేడం, నో ప్రాబ్లం. మనకంటూ ఒక ప్రూవ్ చేసుకొని మనకు వస్తే స్థాయి వచ్చినంత వరకు మనం ఫేస్ చేయాల్సింది అవన్నీ కూడా. కళాకారుడు తప్పు అన్నీ. అంటే మీ పర్సనల్ లైఫ్లో కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీలో కానివ్వండి, ది బెస్ట్ మూమెంట్ అంటే ఏది చెప్తారు? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? చిరంజీవి గారిని కలవడం అండి. చిరంజీవి గారితో ఒకటైతే రవితేజ గారితో పనిచేయడం ఇంకొకటి. ఓకే. మంచి డైరెక్టర్లతో పనిచేశాను, మంచి ఆత్మీయులను ఇచ్చింది ఇండస్ట్రీ. నాకు నేను ఎవరికి ఫోన్ అంటే నాతో కలిసి వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక మంచి ఆత్మీయులు అంటారు. నాకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, నేను వాళ్ళకి మంచిగా రెస్పెక్ట్ ఇస్తాను. ఆల్ హ్యాపీ. ఉన్నంత వరకు మంచిగా ఉండాలండి. నేను అందరితో మంచిగా ఉంటాను, నాకు వాళ్ళందరూ మంచిగా ప్రజెంట్ ఉంటే చాలు. బిహైండ్ ఏమవుతుందో నాకు అనవసరం. ఏంటండి బాబు పేరేంటి? జైత్రేష్. ఇప్పుడు ఏం చదువుతున్నాడు? ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ అయింది. ఓకే. సో ఇస్ గోయింగ్ టు సెకండ్ స్టాండర్డ్. చూస్తాడా మీ మూవీస్? అన్ని మూవీస్ అన్ని చూస్తాడు, నన్ను ఇమిటేట్ చేస్తాడు. రవితేజ గారి దగ్గర ఒక మంచి డైలాగ్ చెప్పాడు. ఓహో. వైజాగ్లో షూటింగ్ అయిన టైంలో వాడు యాక్చువల్లీ ఫస్ట్ నాకు తెలియకుండా నేర్చుకున్న డైలాగ్ రవి సార్ది. క్రాక్ మూవీలో రప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంద్ర నా తొప్పిగా డైలాగ్, నేను వైజాగ్ వెళ్ళి సార్ అంటే నన్ను ఒక డైలాగ్ నేర్చుకున్నాను. ఏం చెప్పరు అంటే రప్పిగా సుబ్బిగా నువ్వు ఎవడైతే నాకేంద్ర విత్ యాక్టింగ్తో. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు తర్వాత మళ్ళీ రవి సార్ ఫిల్మ్లో నాకు అవకాశం రావడం, ఓకే ఏదో బాగానే సింక్ అయ్యి ఒకసారి ఈయన తీసుకెళ్ళాలి అని చెప్పి రవి సార్ దగ్గర తీసుకెళ్తే ఆయన ముందు డైలాగ్ చెప్పాడు. ఆయన సూపర్ అబ్బాయి, ఆయన స్టైల్లో ఆయన కౌంటర్ ఇచ్చారు. అదొక హ్యాపీ. అది ఆల్సో మంచి హ్యాపీ మూమెంట్. అది కూడా మెజిషియన్ అని తెలిసిన తర్వాత ఎవరైనా ఒక చిన్న మ్యాజిక్ చేయండి ప్లీజ్ అని మిమ్మల్ని అడిగి చేయించుకోవటం ఏదైనా? చాలా. నేను ఎనీ టైం నేను మ్యాజిక్ చేయగలను. ఇప్పుడు చేయండి ఒకసారి. ఏ ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఏమైనా ఐటమ్స్ ఉన్నాయి అంటే ఏం చేయలే ఎనీ కైండ్ ఆఫ్ మీరు ఏ ఐటమ్స్, కాయిన్స్ కానీ నోట్ కానీ వాట్ ఎవర్. కదండి, ఇండస్ట్రీలో అడిగి చేయించుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. నేను అడిగి చేయించుకోకపోయినా సరే నాకు ఇంట్రెస్ట్ అండి మ్యాజిక్ ప్రజెంటేషన్ ఇవ్వడం. ఆ సందర్భం క్రియేట్ చేసి మ్యాజిక్ చేసేవాడిని. నాకు పాట పాడడం బాగా ఇంట్రెస్ట్. ఆ సందర్భం క్రియేట్ చేసి అన్ని తీసుకొద్దాం. నాకు ఆ సందర్భం లేకపోయినా నేను క్రియేట్ చేసుకుంటా. ఓకే. ఈ సాంగ్ పాడతారా? ఆశాపాశం సాంగ్ కంచరపాలెం నుంచి. అది కంచరపాలెంలో ఫోక్ సాంగ్స్ నేనే పాడా సినిమాలో. ఏంటండి ట్విస్ట్? అవునండి, నేను పాడినవే. అఫ్కోర్స్ అవి నేను రాసినవి కూడా. రాసినవి కూడా? బాబోయ్. ఫోక్ సాంగ్స్ అంటే ఒక సొట్ట బొగ్గల పోసినది అదొక సాంగ్, కలకత్తా కాలి అదొకటి, రెండు నేను. ఆ సినిమాలో నాకు ఎక్కువ మాటలు లేవని చెప్పేసి పాటల అవకాశం ఇచ్చారు మా డైరెక్టర్. ఓకే. ఇది ఆ సాంగ్ ఒకసారి పాడండి. ఏ సాంగ్? ఇప్పుడు మీరు పాడింది కలకత్తా కాలి. కలకత్తా కాలి పరమ గయాలి కాబోయే నాలి చాలడు నీకు మహమ్మద్ ఆలి చూపవే నాపై జాలి. కాదు, ఇది పాడింది కూడా మీరేనండి? బాబోయ్. ఆ సినిమాలో నేనే పాడాను. అది లాస్ట్ రిక్వెస్ట్ అనుకోండి, ఆశాపాశం మాది ఫేవరెట్ సాంగ్ అసలు. ఓకే. ఆ సాంగ్ పాడి అంత ఆ పిచ్ నేను అందుకోలేనేమో అని జస్ట్ ట్రై చేయి. ఆశాపాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే తీరవునో. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక అన్నాను చూసారా, ఈ 24 crafts లో ఇది ఒక్కటేనా అండి, ఇంకా ఏవైనా ఉన్నాయా అని. చూడండి ఇప్పటికే ఎన్ని బయటకు వచ్చాయి. రైటింగ్, సింగింగ్, డాన్స్ లో కూడా ఫస్ట్ డాన్స్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉండే డాన్సర్. ఏదైనా ఒక అవకాశం అయినా వచ్చిందా ప్రూవ్ చేసుకోవడానికి డాన్స్ లో? ఓకే.
ఫ్యూచర్లో వస్తుందేమోలేండి చూడండి. మేబీ. రైట్. మా కోసం ఒక చిన్న మ్యాజిక్. ఈ టిష్యూస్ అనేది మీరు దేనికి యూస్ చేస్తుంటారు? జనరల్గా వైప్ చేసుకోవడానికి. ఈ టిష్యూలో ఒక ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఇప్పుడు టిష్యూ అలా ఓపెన్ చేసి నేను చేసాను, చింపేశారు. మళ్ళీ ఏం చేశాను, చింపుతున్నానా, చింపినట్టు మీకు కనిపిస్తుందా? చింపుతున్నారు. చింపుతున్నాను. ఈ టిష్యూస్ నేను జస్ట్ ఇలా ఫోల్డ్ చేసా. ఓకే. ఎనీథింగ్ ఇన్ మై హ్యాండ్ ఇస్ దే? నో. పర్ఫెక్ట్ చూడండి. మీరు చింపిన టిష్యూస్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ వన్, నేను ఇలా పెట్టాను ఇట్లా. జస్ట్ 1 2 3 స్టార్ట్. ఆబ్రక్ దబ్రానండి. ఆబ్రక్ దబ్రా. దేవుడా. ఈ టిష్యూ అనమాట ఇది. ఈ టిష్యూ నేను ఫోల్డ్ చేస్తున్నా. పర్ఫెక్ట్ చూడండి. ఓకే. సేమ్ ఫోల్డింగ్. ఓకే. చూడండి మళ్ళీ ఏం పెట్టాను అనుకుంటారు. జస్ట్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. ఓకే, మళ్ళీ చేతిలో పెట్టి జస్ట్ 1 2 3 స్టార్ట్. హాబ్రక్ దబ్రన్న కదా. పట్టుకోండి ఒకసారి. ఆ టిష్యూని ఓపెన్ చేయండి. బాబోయ్. సో ఇట్లా మనం మ్యాజిక్స్ చేస్తూ ఉంటాం అనమాట. సూపర్. ఇది చిన్న చిన్న మ్యాజిక్స్. ఇలా చాలా స్టేజ్ వచ్చేసరికి ఐటమ్స్ అన్నీ మారుతూ ఉంటాయి. స్టేజ్కి డౌస్, అంబ్రెలాస్, ఓకే, స్టిక్స్ అట్లా. కానీ ఆ ప్రొఫెషన్ని వదిలేసినందుకు ఏమైనా బాధపడ్డారా? బాధపడ్డానంటే మాకు ఎప్పుడు Feb 20లో మెజిషియన్స్ డే, పిసి సర్కార్ గారి బర్త్డే సందర్భంగా మెజిషియన్స్ డే అవుతుంటుంది. మా అసోసియేషన్ అంతా పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తాం. అందరూ మెజిషియన్స్ పార్టిసిపేట్ చేస్తారు, నేను చేయను. ఓకే. సో అక్కడ చిన్న బాధపడుతున్నారే, చేయాల్సిందే అనేసి. అసలు ఎన్ని డేస్ ప్రాక్టీస్ చేశారు? ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేశారు దీనికోసం? మీరు చెప్తే ఆశ్చర్యపడతారండి. మ్యాజిక్ నేను ఒక పూటలో నేర్చుకున్నాను. నా ఫ్రెండ్ని అడిగాను, అంటే వాట్ ఇస్ ద మ్యాజిక్, జస్ట్ ఇంట్రడ్యూస్ మీరు అంటే, మ్యాజిక్ అంటే ఏంటి, మ్యాజిక్ ఇస్ నథింగ్ బట్ దిస్ అని నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత అంతా నా సర్చింగే. తర్వాత ఒక 5000 రూపీస్ పెట్టి కొన్ని ఐటమ్స్ కొన్నాను. వాడు డెమో ఇస్తాడు స్టార్టింగ్. డెమోతో ఒక షో వచ్చింది నాకు. డైరెక్ట్ స్టేజ్ అటాక్ చేసిన తర్వాత నాకు సమ్ అమౌంట్ వచ్చింది. దాంతో మళ్ళీ ఐటమ్స్ కొన్నాను. మళ్ళీ ఇంకో ప్రోగ్రామ్, దాంతో కొన్ని ఐటమ్స్ కొన్నాను. అలాగ నా ప్రోగ్రామ్స్ ఎక్స్పాండ్ అవుతున్న కొలితే ఆ ఐటమ్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యి అలా ఎక్కువ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను ప్రజెంట్ చేసేవాడిని. ఎన్ని షోస్ ఇచ్చారండి ఇప్పటి వరకు? అలా చాలా ఉంటాయి మేడం, 500 అబౌవ్ ఉంటాయి. ఎట్లా అబ్రాడ్ కంట్రీస్ అలా కూడా వెళ్ళాలి? ఓన్లీ హోటల్స్, బర్త్డేస్, మ్యారేజెస్, హాఫ్ సారీ ఫంక్షన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్. నేను ఈవెంట్ కావాలనుకుంటే నేను మ్యాజిక్, యాంకరింగ్, సింగింగ్ అన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. కాయిన్స్ తో కూడా ఒకసారి చేసి చూపించండి సార్. సరే, ఇప్పుడు కాయిన్ ఇలా ఉందండి, మీకు కాయిన్ చూస్తూ ఉన్నారు. ఈ కాయిన్ ఇలా చూపించిన కాయిన్ ఇలా వ్యానిష్ చేయొచ్చు, ఇలాగంటే ఇలా వస్తుంటుంది. ఇదే కాయిన్ని జస్ట్ మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఇక్కడే ఉంటుంది కాయిన్, బట్ అది లేనట్టు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఇది ఉంది. ఈ కాయిన్లో చేస్తున్నా, ఇలా వేస్తాను కదా, ఇలా మోస్తున్నా. అబ్జర్వ్ అయిందా మీకు? 1 కాయిన్ మళ్ళీ ఇక్కడే ఉంది, మీకు కనిపించదు. సో మనకి ఫింగర్స్తో ఆ ఫాస్ట్ మూమెంట్స్ ఇక్కడ వ్యానిష్ చేసి మీ దగ్గర నుంచి తీయడం ఉంటుంది. చాలా చేయొచ్చు. ఎలా అండి మీ బాబుకి నేర్పిస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ? వాడు స్టార్టింగ్లో మ్యాజిక్ నాది చిన్న చిన్న ఐటమ్స్ ఉంటే చేసేటోడాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 4-5లోనే. మ్యాజిక్ అంటే వాడికి ఇంట్రెస్టే, కానీ ఇప్పుడు కొంచెం ఐటమ్స్ అన్నీ అవాయిడ్, నా రూమ్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళే కాబట్టి మళ్ళీ మ్యాజిక్ వైపు వెళ్ళట్లే. ఒక్కొక్కటి మీ గురించి తెలుస్తుంటే నాకు ఓన్లీ బిఫోర్ ఇంటర్వ్యూకి రాకముందు కేర్ ఆఫ్ కంజర్పాలెం ఆర్టిస్ట్ కిషోర్ కుమార్ గారు, ఇది ఒక్కటే తెలుసు ప్రొఫైల్. ఏముందండి, మనిషికి ఇంట్రెస్ట్ ఉంటే అన్ని. ఒక పర్సన్ లో ఎన్ని టాలెంట్స్ ఉండటం కూడా కష్టం నిజంగా. ఇంట్రెస్ట్ మేడం, అది ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధ్యమే. రైట్. సాధన ఉంటే సాధించలేనిది లేనే లేదని చాటారు. ఇప్పుడు కూడా రాస్తున్నారా? నేను ఒంటరిగా ఉంటే నేనేంటి అంటే, నా దగ్గర ఒక డప్పు ఉంటుంది, కమ్యూనిస్ట్ పాటలు. శ్రీరాములంలో నాకు పాట బాగా ఇష్టం. నాకు హంటింగ్ చేస్తూ ఉంటుంది పాట ఎప్పుడు. ఏ సాంగ్ అది? అది మీకు ఒక విచిత్రమైనది. నేను స్టార్టింగ్లో సుద్దాల గారిని కలవాలి అనుకున్నట్టు. డిగ్రీ ఏజ్లో ఒక సినిమా చూసాను నేను. అంతకన్నా ముందు ఒక సినిమా చూసాను, బాగుంది అనిపించింది.
బాగా ఊహ తెలిసి డిగ్రీలో టైంలో ఒక సినిమా చూశాను, చాలా బాగుంది అనిపించింది. అందులో ఒక పాట నా మైండ్లో ఉండిపోయింది. అప్పటికి నేను ప్రజానాట్య మండలి గాయకుడిని. ఓకే. సమాజం పట్ల జరుగుతున్న అన్యాయాల మీద పాటలు పాడేవాడిని. నేను 9th క్లాస్ 10th క్లాస్లో గవర్నమెంట్కి యాంటీగా పాటలు పాడేవాడిని, డప్పు వాయిస్తూ విత్ మేకప్తో పాడేవాడిని. అట్లా వసే రాములమ్మ సినిమాలో నాకు ఒక లిరిక్ నా చుట్టూ తిరిగేస్తుంది అనమాట. నేను ఒంటరిగా ఉంటే అదే పాట పాడుతుంటాను. ఆ పాట పాడినప్పుడు నాకు కళ్ళంటే వాటర్ వస్తుంటుంది, రోమాలు లెగిస్తుంటే, ఏటో అర్థం కాదు. నేను చచ్చిపోతున్నా రేపే డప్పై పుడతా, నీ ప్రస్థానానికి నే విప్లవాల దరువవుతా, కాలుతున్న నరం నరం నీ పాటకు స్వరమైతే, కమిలే నా కనుపాపలు చూపై నీతో ఉంటాయి, నా గొంతుగా మూయిస్తే 1000 గొంతులై వస్తా, విప్లవమా వర్ధిల్లు అని వీధి వీధిని నదిద్దా, చెమ్మగిల్లకే రాములమ్మ సొమ్మసిల్లకే రాములమ్మ, రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మ. ఈ సాంగ్స్ చాలా అండి. ప్రజానాట్య మండలిలో చాలా సాంగ్స్ ఉంటాయి, ప్రజల కళాకారుల మీద సాంగ్స్. మొన్న మా ఏరియాలో ఒక జాతర జరుగుతుంది. ఓకే. రేలారా రేలా అని చెప్పి నాకు ఆ టీంలో నిన్ను కూడా వన్ ఆఫ్ ద సింగర్ని, నా టీంని ఒక స్టేజ్ని నేను ప్రోగ్రామ్ కండక్ట్ చేశాను అనమాట. ఓకే. కిషోర్ అన్న ఇండస్ట్రీలో మంచి బిజీగా ఉన్నాడు, మాలో పాటు ఒక సింగర్ వచ్చి పాడాలి ప్రేక్షకుల కోరిక మేరకు అని చెప్పి నా ఫ్రెండ్ జానికి రమ్మది, ఐడియాలో సూపర్ సింగర్లో మంచి సింగర్. స్టేజ్ మీద ఎక్కి అనౌన్స్మెంట్ చేస్తే సరే స్టేజ్ ఎక్కాను, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు. ఇప్పుడు పాటలు అంటే చాలామందికి ఒక కళాకారుడి యొక్క వెనకాతలు ఉన్న ఆయన బాధని చెప్పుంటే ఎవరికైనా అనవసరం అండి. అసలు కళాకారుడు పడే తపనేంటో మీకు తెలియదు. ఒక కళాకారులను మనం బుర్రకథలు చూస్తూ ఉంటాం, బుర్రకథ ప్రోగ్రామ్స్ కానీ రికార్డింగ్ డ్యాన్స్లు కానీ. ఒక అమ్మాయి వచ్చి డ్యాన్స్ చేస్తుంటే కింద నుంచి మన కామెంట్స్ వేళ అసహ్యంగా ఉంటాయి, బట్ వాళ్ళు అవన్నీ కూడా స్వీకరిస్తారు. ఏంటి అంటే కళ తప్ప ఇంకేం తెలియదు. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం, గలగల గజ్జలు కట్టి గంతులేసినం, గలం విప్పి కమ్మనైన పాట పాడినం, గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే, గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే, గలం విప్పి పాడినా ఆ పూటకు పేదోళం. ఆ సాంగ్ అంటే కళాకారుల కోసం ఆ సాంగ్ నాకు ఎందుకో ఈ సింగిల్గా ఉండేటప్పుడు ఎమోషన్ అయిపోతుంటాయి ఈ సాంగ్స్ అన్ని. నన్ను ఒక్కనే డప్పు ప్లే చేసుకుంటే పాటలు పాడడం ఇలాంటి నా హాబీ. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? ఏమోలండి, ఆ లిరిక్స్, కళాకారుల తపన. అంటే కింద నుంచి మన ప్రోగ్రామ్స్ ప్రేక్షకులు చూస్తుంటే పచ్చిగా మాట్లాడుతుంటారు లేడీస్, అంటే వాళ్ళు రికార్డింగ్ చేసిన అమ్మాయిల కోసం కానీ బుర్రకథలో వాళ్ళు బిహైండ్ ఉండే బాధ కూడా తెలీదు, ఆ బాధన పాట రూపంలో పాడారనమాట. సో దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో నేను సింగిల్గా పాడినప్పుడు కూడా ఇదే నా పొజిషన్, ఈ పాట దానికోసం పాడడం. ఆ తర్వాత ఈ పాట పాడిన వాడికి నచ్చదు. ఓకే. ఈరోజు ఆ చింపురు జుట్టు దాని ఉంగరాల మెట్ట దాని సాంగ్, పల్సర్ బైక్ సాంగ్, అది మేము చాలాసార్లు పాడాం సినిమాలకు రాకముందు. అది కొంచెం మసాలా సాంగ్. అలాంటి మసాలా సాంగ్ అది నాది నక్కినేసి గొలుసు, మందులోడ ఓరుమాయిలోడ, ఇటువంటి పాటలు. తర్వాత దీపావళి పండగకు వచ్చి మాయిదారి ముసుగు, ఆ పాటలు. ఈ పాటలన్నీ అల్లుడా గారెలు ఉండాలా బూరెలు ఉండాలా సాంగ్లు, ఇవన్నీ కూడా జోస్ పాటలు, ఇవన్నీ కూడా సాడ్ సాంగ్స్. అంటే కళాకారుల యొక్క ఆవేదన తపన కోసం పాడితే నచ్చవు. మందులోడా ఓరి మాయలోడా అని పాడితే కింద నుంచి డాన్స్లు వేస్తుంటారు. సో ఈ వేరియేషన్స్ అనమాట. కళాకారు యొక్క తపన ఎవరికి గుర్తింపు లేదు ఈరోజు కళాకారులకి. కానీ ఈ రోజుల్లో సినిమాల్లో అంతరించిపోతున్న కళలన్నిటికీ కూడా ఒక్కొక్క సినిమాలో అవకాశాలు ఉన్నాయి. ఈరోజు పుష్ప సినిమా మేము షూటింగ్ చేస్తున్నాం, మాది కమిటీ కురాల సినిమా. ఎంతమంది కళాకారులు వచ్చారో మా షూటింగ్ నాకే గుర్తు అని నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎన్ని కళలు ఉంటాయి అంతమంది కళాకారులకి కంటిన్యూగా ఒక 25 days షూట్.
వాళ్ళందరికీ కూడా ఒక జాతర సెటప్లో అంతమంది కళాకారులు వచ్చి యాక్ట్ చేశారు అందులో. అలాగే పుష్ప సినిమాలో వాళ్ళు చెప్పింది ఏంటండి అంటే మాకు ఫుల్ కంటిన్యూస్ బిజీ అండి, అన్ని సినిమాల్లో కూడా మేము బుక్ అవుతున్నాం. పుష్ప సినిమా షూటింగ్ కంటిన్యూ ఒక 50 days 60 days మనం పుష్పలో చేసాం, అలాగే పలానా సినిమాలో చేస్తాం, ఇంకో సినిమాలో చేస్తాం అనేసరికి ఇప్పుడు సినిమాల్లో కూడా గుర్తింపు వస్తుంది కళాకారులకి. చెప్పు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. వాళ్ళకి అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడక్షన్ హౌస్కి కూడా కళాకారుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. అది ఇంత మంచి వాయిస్, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, అటు సైడ్ ట్రై చేయలేదా సింగింగ్ ప్రొఫెషన్లో? ఇప్పుడు నేను ట్రై చేయలేదండి అసలు. అంటే నాకంటే అంటే ఇప్పుడు మీకు తగ్గట్లు చాలా ప్రోగ్రామ్స్ కూడా వచ్చినాయి ఆ టైంలో. రేలా రేలా అని కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది, సాటిలైట్ ఛానల్స్ కొన్ని. అసలు ఎక్కడ మీరు ఎంటర్ అవటం, ఎక్కడ ఒక లేదండి. అంటే నేను చెప్పాను కదా, నేను జాబ్ చేస్తున్న టైంలో దీన్ని ఇటువైపు కూడా వెళ్ళలేని పరిస్థితి నాది. ఓకే, నేను యాక్టింగ్ చేయగలను, ఇండస్ట్రీలో ప్రయత్నించలేను. నేను పాటలు పాడగలను, దానికి ట్రై చేయలేను. నేను మ్యూజిషియన్ బాగా మ్యాజిక్ షోస్ చేయగలను, ఓకే, నా టైం కుదుర్చుకొని షోస్ చేయగలను తప్ప కాంపిటీషన్కి వెళ్ళాను. సో నా టైంని చెప్పాను కదా మీకు ఇందాక, నేను టైం కుదుర్చుకుని నేను పాట పాడేవాడిని, మ్యాజిక్ చేసేవాడిని. అట్లా నా టైంలో కుదిరిన టైంలో కళను ఎప్పుడు వదలకుండా నేను మెయింటైన్ చేసుకుంటే వెళ్ళి హ్యాపీగా ఉండేవాడిని. ఫైనల్గా అల్టిమేట్గా అసలు కిషోర్ కుమార్ గారి గోల్ ఏంటి, అంబిషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి మేడం, పెద్ద నటుడిని అవ్వాలి. కాదండి, ఇప్పటి వరకు మీకు మంచి కాంప్లిమెంట్ ఏది రాలేదా? అన్ని మంచి కాంప్లిమెంట్స్. నేనంటే ప్రతి ఒక్కరికి తెలియాలి. నేను బయటకు వెళ్తే అందరికి తెలియాలి, అందరూ గుర్తుపట్టాలి, అందరికి కిషోర్ అన్న అది రావాలి. దానికోసం ట్రై చేస్తా, ఆడియన్స్ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. కాదండి, ఇప్పుడు ఇంతమంది వర్క్ చేశారు కదా, కిషోర్ గారి దగ్గర ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని అందరికి తెలుసా? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మేబీ తెలియదు. అంటే వీటి కోసం పెద్దోళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడతాం, మన వరకు యాక్టింగ్ చేయడం, సీన్స్ ఉండడం, ఆయన బాగున్నారు. నా కేర్ ఆఫ్ కంచరపాలెం మ్యాక్సిమం అందరూ చూశారు. దానికోసం నేను చేసిన ప్రతి యాక్టర్ కూడా నాకు అప్లోజ్ ఇచ్చిన వాళ్ళే, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు నాకు అప్లోజ్ ఇచ్చిన వాళ్ళే అబౌట్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఓకే, సాటిస్ఫాక్షన్ చాలు. ఆల్ రైట్ కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్.